నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. మీ కనెక్ట్ ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని అప్పుడు మా అని చెప్పారు, ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే లేదు నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని. బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా బాహుబలి అయితే నచ్చింది. ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. మీ మామయ్య గారు చెప్తున్నారు రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి, కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్ చుక్క కూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు వెళ్ళిన పేర్లు అన్నీ చెప్పేస్తాం. ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతుంది. ఏం పాట అది? మందు బాబులం. ఓకే, ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. వావ్ వావ్. ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? చిన్న పాట పాడతాను, అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ వారావీనా మృదు పాని వనరుహాలోచనరాని సురుచిర బంబరవేణి సురనుత కళ్యాణి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం నేను ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాను. ఇది ఎక్కడో పూర్తిగా గ్రామంలోనో లేదంటే ఒక రిమోట్ కంట్రోల్ ఏరియాలోనో ఉంది అనుకుంటే చాలా చాలా అతిశయోక్తి. హైదరాబాద్కి ఆనుకొని, హైదరాబాద్లో చాలా చాలా దగ్గరగా ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రాజుల కాలం నాటి భవంత లేదంటే నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. అలాంటి అద్భుతమైన కట్టడం అసలు ఎవరు కట్టుకున్నారు? ఈ జనరేషన్లో తాత ముత్తాతలు నిర్మించిన ఇంట్లో ఉండకుండానే గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తూ ఉన్నారు చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది ఫ్యామిలీస్. ఎందుకు అనంటే సంపాదించుకోవడానికి ఒక మెట్రోపాలిటన్ సిటీ వాళ్ళకి కావాలి కాబట్టి. బట్ అలాంటి లైఫ్ స్టైల్లో కాదు, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా సిటీకి అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఫిన్లాండ్కి చెందిన రైతా. ప్రస్తుతం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్కసారి మన క్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ ఇళ్ళని చూపించాలి. అసలు వాళ్ళు సిమెంట్ లేకుండా, ఇటుకలు లేకుండా కంప్లీట్ గా రాతితో ఎలా కట్టారు, హౌ ఇట్ పాసిబుల్. మళ్ళీ ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కాదు, జస్ట్ ఒక 5-6 ఏళ్ల క్రితం కంప్లీట్ స్ట్రక్చర్ ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కారణాలు ఏంటి, లెట్స్ కమ్ ఆన్, మీ అందరికీ కూడా చూపిస్తాను. ఒకసారి పరిచయం చేసుకుందాం. హలో, హాయ్ హాయ్ రైతా, హౌ ఆర్ యు? నమస్తే. నేను హాయ్ అంటుంటే మీరు నమస్తే అంటున్నారు. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు? వెరీ 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 నైస్ టు మీట్ యూ. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మీట్ యూ. యాక్చువల్లీ నిజంగా నాకు ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ చూస్తే ఆవులు, ఇక్కడ చూస్తే గేదెలు, కొబ్బరి చెట్లు, అద్భుతమైన హౌస్. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన ఇంట్లో అందమైన మీరు. థ్యాంక్ యూ అండి. రైట్, ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దామా? ఫస్ట్ అది కవర్ చేద్దాం. సో ఒకటి కాదు, ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చాలా విషయాలు తెలియజేయాలి. ఎందుకు అంటే కమింగ్ జనరేషన్స్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి, లేదంటే మంచి సస్టైనబుల్ లైఫ్, ఆర్గానిక్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండొచ్చో వీళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారు. అంత అందమైన జీవితం, ఆరోగ్యకరమైన లైఫ్ కావాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అయినా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ నేను చేయడానికి స్వయంగా రావడం జరిగింది. ఎందుకు అనంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ ఫుల్ ఆఫ్ కాంక్రీట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాం. బట్ అదే హైదరాబాద్ కి ఆనుకొని ఉన్న ఒక మంచి గ్రీనరీ విలేజ్ లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ అందాల మేడలో ఎంత అద్భుతమైన లైఫ్ స్టైల్ వీళ్ళు లీడ్ చేస్తున్నారు అనేది రైతా మాడలో అడిగి తెలుసుకుందామని నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం గోశాలకి వెళ్దాం.
రైతా చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇది కంప్లీట్ అయ్యింది? అసలు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా మనకి రాతి అంటే బ్రిటిష్ కాలంలో గోల్కొండ కోటలో చూసినట్టు పెద్ద పెద్దవి ఇవి. ఆ మిర్రర్స్ కానీ, ఆ విండోస్ కానీ, ఆ పైన యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకు అలానే కనిపిస్తుంది. టెల్ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఇది మేము ఒక 12 సంవత్సరాల క్రితం కట్టాం. ఓకే, అంటే 2012 లో ఓకే, రెడీ అయిపోయింది. అంటే మాకు చాలా చాలా రోజుల నుంచి అదే ఐడియా ఉండింది. ఇలా మన సిటీలో మొత్తం కాంక్రీట్ అయిపోయింది, పొల్యూషన్ ఉంది, ట్రాఫిక్ ఉంది. అదే మాకు కొంచెం ఇలా ప్రకృతి మధ్యలో ఉండడం ఇష్టం. సో అలా మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా ఇల్లు కట్టుకున్నాం. ఇన్ హైదరాబాద్ పొల్యూటెడ్ అండ్ ఇట్స్ అ కాంక్రీట్ లైఫ్, సో యూ థాట్ టు బిల్డ్ దిస్ స్ట్రక్చర్, రైట్? ఎస్. ఓకే, ఎవరి ఐడియా ఇది? ఇది చెప్పాలంటే అదే మా ఆయన ఐడియా. అంటే ఇలా ప్రకృతి దగ్గర ఉండాలని మా ఇద్దరి ఐడియా, అండ్ ఇల్లు ఎలా ఉండాలో అది ఆయన ఐడియా. ఓకే, సో అద్భుతంగా. అంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాటర్ మంచిగా, ఆవులు, గోశాల అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పేర్లు కూడా పెట్టుకున్నారని విన్నాను. చాలా అద్భుతంగా మీరు వాటికి సేవ చేస్తారని కూడా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి నేమ్స్ ఏంటి అసలు? అదే ఇప్పుడు ఈ 2 అయితే మా చిన్న పాప పేర్లు పెట్టింది. మా చిన్న పాప పేరు పద్మిని, దీనికి కూడా పద్మిని అని పేరు పెట్టింది. ఇంకా మా తమ్ముడికి బాబు పుట్టాడు, ఆ బాబు పేరు హన్నెస్, దీనికి హన్నెస్ అని పేరు పెట్టింది మా చిన్న పాప. అండ్ ఇక్కడ ఈ వేరే ఆవులకు వేరే పేర్లు ఉన్నాయి. ఇది అయితే గౌరీ. గౌరీ. అక్కడ సురభి ఉంది, ఇంకా నందిని ఉంది. ఇంకా అలాంటి పేర్లు పెట్టాం. ఓకే, సో ఇక్కడ ఇది గౌరీ అండ్ అటు సైడ్ సురభి అది. ఓకే, ఓకే. ఇంకా ఇది నందిని. గౌరీ, సురభి, నందిని, ఆ తర్వాత పద్మిని. అన్ని నీతోనే కంప్లీట్ అవుతున్నాయి లెటర్స్ అన్ని కూడా. ఏమైనా రీజన్ ఉందా? గౌరీ అని ఇవన్నీ ఎవరు పెట్టారు నేమ్స్? సురభి కూడా ఉంది. ఎవరు పెట్టారు ఇవన్నీ నేమ్స్? మా ఆయన పెట్టారు. ఏంటి, తను ప్రకృతి ప్రేమికుడా, లేదంటే మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్? వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఏం చేస్తూ ఉంటారు తను? యాక్చువల్లీ అదే ఇది మాకు ఒక హాబీ అనుకోవచ్చు. అంటే మావి వేరే బిజినెస్లు ఉంటాయి, అది కూడా కొంచెం ప్రకృతికి సంబంధించిన బిజినెస్ లో. ఎలాగైతే ఒకటి మన మురికి నీళ్లు ఉంటాయి కదా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సో మేము అవి చేస్తాము. మా టెక్నాలజీ స్వీడన్ నుంచి తెస్తాము. మా సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో అసలు వాసన ఉండదు. అండ్ మా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా ఉంది. మెయిన్ గా ఆయన దాంట్లో బిజీ ఉంటారు, నేను కూడా అదే చేస్తాను. మీకు ఇంత టైం దొరుకుతుందా? ఇప్పుడు అయితే ఆవులు, పిల్లలు, 4 పిల్లలు అనుకుంటా. 4 పిల్లలు ఉన్నారు. ఎందుకు దాన్ని అక్కడ సపరేట్ గా కట్టేశారు? అది మా ఎద్దు. ఓకే, ఎద్దు కాబట్టి సపరేట్ గా కట్టారు. ఓకే, ఓకే. కంప్లీట్ గా ఈ దీనికి సంబంధించి అంతా కూడా మీది కాబట్టి ఇలా మీరు డిజైన్ చేసుకున్నారా? మీ ల్యాండ్ కాబట్టి? మా ల్యాండ్ కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాము. ద వే ఆఫ్ లివింగ్, మీకు కావాల్సిన రైస్, మీ మామయ్య గారు చెప్తున్నారు రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి. కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. ఇంకా మామూలుగా కూరగాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాము, అని మళ్ళీ వేయాలని ఉంది. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి కొంటే దాంట్లో ఏ పెస్టిసైడ్ ఉందో, ఏ కెమికల్ ఉందో మనకి సరిగ్గా తెలియదు. మనం సొంతంగా వరి పండిస్తే, కూరగాయలు పండిస్తే అప్పుడు మనకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది మన ఆహారం అంతా బాగుంది, దాంట్లో ఒక్క ఇలా టాక్సిక్ సబ్స్టెన్స్ ఏమి లేదు. సో అలా అనుకుని మా ఆయన ఇది కూడా మొదలు పెట్టారు. ఓకే, ఓకే. సో ఎన్ని లీటర్స్ మిల్క్ వస్తుంది ఎవ్రీడే మీకు దీని నుంచి? ఈ ఆవులు కొంచెం తక్కువ ఇస్తారు, దేశీ కావ్స్ కాబట్టి. సో ఒక్కొక్క ఆవు ఒక 1.5 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు 2 ఇస్తున్నాయి, మాకు 3 లీటర్లు వస్తాయి. ఓకే, సో అవి మీకు సరిపోతున్నాయా? బయట నుంచి మళ్ళీ మీరు తీసుకుంటున్నారా? మా ఇంటి కోసం అయితే సరిపోతున్నాయి. సో మాలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వడానికి ఆప్షన్ లేదు. అదే ఇంకా అదే కరువు ఏమి లేదు, బాగానే వస్తున్నాయి. రైట్, రైట్. సో లెట్స్ గో, ఇంకా మోర్ డీటెయిల్స్. రైతాకు సంబంధించి చాలా చాలా విషయాలు మీకు తెలియజేయాలి. వై? బికాజ్ మన దేశం కాదు, మన భాష కాదు, మనకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఏవి కావు, కానీ మన దేశాన్ని ఇష్టపడుతూ మన లైఫ్ స్టైల్లోకి వచ్చేసి అద్భుతంగా రాణిస్తున్నారు రైతా. లెట్స్ టాక్ విత్ హర్, లెట్స్ కమ్ ఆన్.